ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలలో ప్లస్ మున్సిపాలిటీలో దాదాపుగా 60 రచ్చబండలు చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్డీఓ గారికి దానికి వ్యతిరేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వమని పార్టీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం చేపట్టాం. మొన్న పోలీస్ అధికారులు పర్సనల్గా ఫోన్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది, మీరు ఎట్టి పరిస్థితులలో 50 మందికి మించి రాకూడదు అని చెప్పడం జరిగింది. పర్యటన దృష్ట్యా మేము కూడా సహకరిస్తాం సార్ అని కూడా చెప్పడం జరిగింది. కానీ మేము ఈరోజు ఎవరికి చెప్పకపోయినా, పెద్దగా ఎవరితో కూడా ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావడం చూస్తే ఏ రకంగా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటిది ప్రభుత్వం గుర్తించుకోవాలి. ఈరోజు మేము కూడా పోలీస్ అధికారులకు సహకరించే విధంగా ఎక్కడ కూడా బైక్ ర్యాలీలు కానీ ఇవేవి కూడా నడుచుకుంటూ వచ్చి అల్లరి స్లోగన్స్ కానీ ఇట్లాంటి ఏమీ లేకుండానే ఏదైతే వాళ్ళు నిబంధనలు ఇచ్చారో దానికి అనుగుణంగానే ఫాలో అయినాం. కానీ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు జాయిన్ అవ్వడం దాన్ని ఒకటే కానీ మిగతా దాన్ని ఒకటి చూసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము స్వచ్ఛందంగానే వాళ్ళకు ఇంత అభిప్రాయం ఉంది, ఈ ప్రైవేటీకరణ చేయొద్దండి అన్నటువంటిది స్వచ్ఛందంగా ప్రజల మనసులో ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలి, తన బినామీలకు ఇచ్చేటువంటి ప్రయత్నం మానుకోవాలి. ఈరోజు ఎంతమందికి ఉపయోగం ఉంటుందంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే చాలా మంది కూడా ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు మెడికల్ సీట్స్ రాక. ఈరోజు అదే కానీ ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ ఉండింటే బీసీల కోటాలో బీసీలకు, మైనార్టీ కోటా మైనార్టీలకు, ఓబీసీ కింద ఓసీలకు అందరికీ కూడా సీట్లు వచ్చేటివి. దాంతోపాటు ఒక నర్సింగ్ కాలేజ్ ఉండేది, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, పేద ప్రజలకు ఉచిత వైద్యం జరుగుతుంది. అలా కాకుండా ప్రైవేటీకరణ చేస్తే ఇవన్నీ కూడా ప్రజల దగ్గర ఛార్జ్ చేస్తారు, అత్యధిక డొనేషన్స్ రూపంలో వసూలు చేస్తారు. వీటన్ని కారణం చేత 17 మెడికల్ కాలేజ్ ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా, ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే దృష్ట్యా 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ కూడా చేశాడు. మిగిలిన 12 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. ఎందుకు ఆయనకు లాభాల పంట కోసం, పేద ప్రజల దగ్గర డబ్బు గుంజుకోవడం కోసం, తన బినామీలకు ఇవ్వడం కోసం ఈరోజు ఆ మెడికల్ కాలేజీ ప్రైవేట్కి అప్పచెప్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా నిరసన చూసానో తెలుసుకోవాలి, ఆ అడుగు వెనక్కేయాలి. ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు అనుగుణంగా పోవాలి. ప్రజలు వ్యతిరేకించినప్పుడు దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. మొండి పట్టుదలకి వెళ్ళడం సరైనటువంటిది కాదు. ఈరోజు గ్రామ సచివాలయాలు ఎంతో మంచిగా ప్రజలకు సేవ అందిస్తుంది, అది కూడా పేరు ఉండకూడదు అనే పేరు మారుస్తానంటాడు. అన్ని పేరు, తల్లి అమ్మఒడిని పేరు మార్చుకున్నావు, ప్రతిదీ కూడా పేరు మార్చుకోవడం పైన దృష్టి పెడుతున్నావు. కానీ నీ స్వతహాగా నీ యొక్క ఆలోచన ప్రకారం పేద ప్రజలకు ఎలా చేయాలా అటువంటి ఆలోచన నీకు ఏ రోజు కూడా కలగదు. ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు పోలీస్ నిబంధనలు ఉన్నాయని చెప్పడంతో వచ్చినటువంటి అందరూ కూడా ప్రజలు కూడా మాకు సహకరించారు. ఎటువంటి ఇది లేకుండా శాంతియుతంగానే మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతోంది. మరి ఆర్డీఓ గారు లేరు, సీఎం పర్యటనకి వెళ్ళారు, ఇక్కడ ఆఫీస్లో ఎవరు లేరు అంటున్నారు. ఏ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి మా నిరసన తెలియజేసి 1 కోటి సంతకాల సేకరణ కూడా దీంట్లో చేపట్టాం. దాదాపుగా ఈ నియోజకవర్గంలో 1,00,000 సంతకాలు సేకరించడానికి ప్రణాళిక రూపొందించుకుని ప్రతి గ్రామంలో కూడా పర్యటించినాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారు. ఇవన్నిటితో కూడా జిల్లా వ్యాప్తంగా అవన్నీ కలెక్ట్ చేసుకొని రేపు ఈ నెల ఆఖరు లోపల గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి చేర్పించిన తర్వాత వారి ద్వారా గవర్నర్ కూడా చేర్పించి మా నిరసన తెలియజేస్తాం. ఈరోజు దాదాపుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రతి మండలానికి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సంతోషమే. కానీ వచ్చినాక ఊరికే ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళటం కాకుండా ఈ ప్రాంతానికి ఏం చేయగలుగుతాం? ఇంతసేపు నువ్వు కొన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెడుతున్నావు, అక్కడే 1000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఈరోజు 1,00,000 కోట్ల పైగా తో అమరావతి నిర్మిస్తానంటున్నావు. మాకు 100 కోట్లు కేటాయించండి, మా కలెక్టర్ కార్యాలయము, ఎస్పీ కార్యాలయాలు అయిపోతాయి. మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతా కూడా ఒక 50 కోట్లు ఇక్కడ అభివృద్ధి కోసం ఏదైతే గండికోట నుంచి నీళ్లు తెచ్చి చెరువులకు ఇవ్వాలనుకుంటున్నామో దాదాపుగా 50% పనులు అయిపోయినాయి. వాటికి వెంటనే నిధులు కేటాయించండి. రాయలసీమ గురించి కూడా ఆలోచన చేయండి. ఎంతసేపు ఒక ప్రాంతం గురించి అందరు ప్రజల మనోభావాలు కనుక్కున్నప్పుడే ఆ ప్రభుత్వం మనుగడ ఉంటుంది. మీకు మనుగడ ఉండాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. చాలా నిర్లక్ష్యానికి గురి చేశారు. ఏదో రాజశేఖర్ గారి పుణ్యాన అని పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, గాలేరు నగిరి చేసుకోగలిగినా కానీ
ఇంతవరకు తర్వాత లేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల కొన్ని జిల్లా కేంద్రాలు పెంచుకోగలిగినాం. కానీ మీ వరకు మీరు ఏమి చేసి, చంద్రబాబు నాయుడు గారు 16.5 సంవత్సరంలో ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు. అలా కాకుండా శాశ్వతంగా మా ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా కొన్ని వెంటనే ఇక్కడ ఏమేమైతే మాకు అవసరమో ఇవన్నీ కూడా వెంటనే ఇక్కడే శాంక్షన్ ఇచ్చి అడ్మిన్ శాంక్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ప్రభుత్వాన్ని గట్టిగా విన్నవిస్తున్నాం. ప్రజల యొక్క వ్యతిరేకత చూసైనా మీరు వెనక్కి తగ్గి ప్రైవేట్ పరం చేయాలనుకుంటే డెసిషన్ వెంటనే వెనక్కి తీసుకొని అది ప్రభుత్వం ద్వారానే ఆ మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పి తెలియజేస్తాం.